ఈ భగవద్గీత అనేది ఎవరో చనిపోయినప్పుడు ఎక్కడో అంత్యక్రియల దగ్గర వినేదో చదివేదో కాదండి. అలా అనుకుంటుంటే మీరు చాలా చాలా అజ్ఞానంలో ఉన్నట్లే. సో అలాంటి సిచ్యువేషన్స్ లో వినడం తప్పు అనట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే వినడం చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఈ భగవద్గీత ఓన్లీ మరణానికి సంబంధించిన విషయం కాదు. జనన మరణానికి మించిన సబ్జెక్ట్ ఈ భగవద్గీత. అదేంటో చాలా షార్ట్ గా చెప్తాను, కృష్ణుడి మాటల్లో మీరే వినండి. కృష్ణుడు అంటున్నాడు, అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, నిజంగా ఈ భగవద్గీత జ్ఞానం ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసం కానీ జీవించి ఉన్న వాళ్ళ కోసం కానీ ఎవరి గురించి కూడా దుఃఖించరు. కానీ మనం ఎవరైనా మరణించినప్పుడు భగవద్గీత వింటూ మనం ఏం చేస్తున్నాం అది మీకే తెలియాలి. ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, దేహినోస్మిన్ యథాదేహి కౌమారం యవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముహ్యతి. ఇక్కడ కృష్ణుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు, మనలో ఉన్న శాశ్వతమైన ఆత్మ పుట్టినప్పుడు ఒక శరీరంలోకి వెళ్లి బాల్యంలో యవ్వనంలో ముసలితనంలో ఈ శరీరాన్ని రకరకాలుగా మారుస్తూ చావు తర్వాత సేమ్ ఆత్మ ఇంకొక శరీరంలోకి వెళ్తుందన్నమాట. సో ఈ భగవద్గీత అనేది శాశ్వతమైన ఆత్మ యొక్క జర్నీ గురించి, దాని యాత్ర గురించి తప్ప మరణం గురించి మాత్రమే కాదు. ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, స ఏవాయం మయా తేద్వ యోగ ప్రోక్త పురాతనః. ఓ అర్జున, నువ్వు నా భక్తుడవు మరియు మిత్రుడవు, అందుకే ఈ భగవద్గీత అనే జ్ఞానాన్ని నేను నీకు చెప్తున్నాను. నువ్వు నాతో గల సంబంధాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని నన్ను చేరుతావు అని. అంతేగాని అక్కడేదో అంత్యక్రియలు జరుగుతుంటే చనిపోయిన వాళ్ళందరికీ కృష్ణుడు ఇక్కడ భగవద్గీత పెట్టలేదు, చెప్పట్లేదండి. ఈ భాగవత శ్లోకంలో చెప్పబడిన అద్భుతమైన లైన్ ఒకటి వినండి. సంసార చక్రం అజకో అతీతరే త్వదన్యః. అంటే ఈ కృష్ణుడి యొక్క బోధనలు లేకుండా ఎవ్వరూ కూడా ఈ జనన మరణ చక్రాల నుంచి దాటలేరు. సో ఈ భగవద్గీత అన్నది బ్రతికి ఉన్న వారికి ఎలా బ్రతకాల్లో నేర్పించి శ్రీకృష్ణ భగవాను చేరి జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవడానికి తప్ప ఇలా అంత్యక్రియల్లో మాత్రమే విని మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకోకుండా దానికి ఆపోజిట్ గా బిహేవ్ చేయమని కాదు. అలాంటి ఎన్నెన్నో మరణాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా బ్రతకాలి అని చెప్పేది భగవద్గీత. సో ఈ భగవద్గీత అనేది అంత్యక్రియల్లో చావు వచ్చినప్పుడు మాత్రమే వినాలి, చదవాలన్నది చాలా చాలా పెద్ద మూర్ఖత్వం. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ భగవద్గీత ఉంటుందని అనుకుంటున్నాను. ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నుంచి ఈ భగవద్గీత ఓపెన్ చేసి చదివి ఈ జనన మరణాల నుంచి తప్పించుకొని శ్రీకృష్ణ భగవాను చేరండి. ఎందుకంటే ఈ మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఈ భాగవత శ్లోకంలో చెప్పబడింది, పదం పదం యద్విపదం. ప్రతి అడుగున ఈ భౌతిక ప్రపంచంలో మనకి డేంజర్స్ ఉంటాయి. ఈ మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. లేని వాళ్ళు అస్సలు లేట్ చేయకుండా ఈ భగవద్గీతను ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకొని చదవండి. జస్ట్ నాకు మెసేజ్ చేసి మీ అడ్రస్ నాకు పెట్టండి, భగవద్గీతను మీ ఇంటికి పంపిస్తాను. హరే కృష్ణ.